దివ్య ఎడవకు ఏమిటి బోస్? నేను మీతో ఒక విషయం చెప్పాలి. మళ్ళీ ఏదైనా తప్పు చేసి వచ్చావా? విక్రమ్ చావు యాక్సిడెంట్ కాదు, మర్డర్. అతను చనిపోయేటప్పుడు నేను పక్కనే ఉన్నాను. నేనే అతని ఇంట్లోంచి బయటికి తీసుకెళ్లాను. ఏదో మాట్లాడి వదిలేస్తాననుకున్నాను, కానీ చంపుతానని నేను ఊహించలేదు. ఎవరు వాళ్ళు? లోపలికి రా. ఇదిగో ఒక స్టేట్మెంట్ రాసేవు. ఎవరో ఏమిటో కోర్టుకొచ్చి చెప్పు. ఎందుకు మేడం ఈ స్టేట్మెంట్లన్నీ? అతని చావుకి కారణం నేనే అని చెప్తున్నానుగా. ఆ హంతకుల్ని సపోర్ట్ చేస్తున్నావా? ఎవరిని కాపాడాలనుకుంటున్నావు? ఎవరికి భయపడి దాస్తున్నావు? మన సాక్షికి భయపడుతున్నావు కదా, నిజం చెప్పేచ్చుగా. ఎవరో చేసిన తప్పుకి నువ్వు ఉరికమ్మ ఎక్కడానికి సిద్ధపడుతున్నావు. నీ ఫ్రెండ్ ని చంపిన వాళ్ళు ఉరికమ్మ ఎక్కించాలని నేను చూస్తున్నాను. దానికి నువ్వు ఒప్పుకోవడం లేదు. ఎవరు హంతకులు? ఎవరు హంతకులు? కమో టెల్ మీ. నీకు వాళ్ళకి ఏడు సంబంధం? కమో చెప్పు. మా అన్నయ్య. విక్రమ్ ని చంపిన గ్రూప్ లో మా అన్నయ్య కూడా ఒకడు. కానీ అతను చాలా మంచివాడు. అతనేమీ చేయకండి. దీనంతటికీ కారణం నేను. నాకే శిక్ష కావాలన్నా విధించండి. అందుకే స్టేషన్ కూడా వెళ్లకుండా తిన్నగా ఇక్కడికి వచ్చాను. ఇలా చూడు బోస్, బంధుత్వం కోసం న్యాయాన్ని చంపకూడదు. ఇది నేను విక్రమ్ కోసం అడగడం లేదు. శోభరాజ్ అన్యాయాల్ని అంతం చేయడం కోసం అడుగుతున్నాను. నువ్వు చెప్పే ఈ ఒక్క నిజం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. నేను మా అన్నయ్యని మాత్రం పట్టివ్వను మేడం. ఊళ్ళో వాళ్ళ కడుపులు కొట్టి డబ్బు సంపాదించుకునే గ్రూప్ లో ఒకడేరా మీ అన్నయ్య. మీ అన్నయ్య ఒక థర్డ్ రేట్ గుండా. అతను సామాన్యుడు కారు. ఒక పశువు మీద పెంచుకున్న ప్రేమ నిన్ను కూడా పశువుగా మార్చింది కదా. మీ అన్నయ్యని రౌడీ గూండా అన్నందుకే నీకింత కోపం వచ్చింది. ఆ విక్రమ్ మంచివాడు, అమాయకుడు. అతన్ని నీ కళ్ళ ముందే హత్య చేశారు. నీకున్న అదే ప్రేమే వాళ్ళమ్మ నాన్నకే ఉంటుంది. మీ అన్నయ్యని ఒక మాట అన్నందుకే నీకింత కోపం వచ్చింది. అతన్ని పోగొట్టుకున్న వాళ్ళకెంత బాధగా ఉంటుంది. నువ్వు రౌడీవైనా నీకు మనసాక్షి ఉంటుందనుకున్నాను. బోస్, మీ అన్న మీద ప్రేమతో నువ్వు అతన్ని పోగొట్టుకోకూడదనుకుంటున్నావు. కానీ నేను నా చెల్లెల్ని పోగొట్టుకున్నాను. నా ఒకే ఒక చెల్లెలు మీనా పోయిన సంవత్సరం మిస్ వైజాగ్ అందాల పోటీలో పాల్గొంది, గెలిచింది. అందం తనకి అవార్డు తెచ్చింది, ప్రమాదాన్ని తెచ్చింది. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఈయన మా బాస్ శోభరాజ్. కంగ్రాచులేషన్స్, యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. అక్క, వీళ్ళంతా ఎవరు? నువ్వు మిస్ వైజాగ్వే. రేపు మిస్ ఇండియా అవచ్చు, మిస్ వరల్డ్ కావచ్చు. నువ్వు మిస్ యూనివర్స్ కావాలని ఆశపడుతున్నావమ్మా. ఇందులో సంతకం పెట్టు. ఎందుకు సంతకం పెట్టాలి? మీ అక్కయ్యతో అన్ని వివరాలు చెప్పాం. ఇందులో సంతకం పెట్టు. అక్క, ఏంటి ఇదంతా? ఇలా చూడమ్మా,
సోప్ అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి గుండు సూది అడ్వర్టైజ్మెంట్ వరకు పేపరు టీవీ అని ఒక్కొక్కళ్ళు నీ అందమైన మొహాన్ని చూపించాలని విడివిడిగా వచ్చి విసిగిస్తారు. అదంతా అవసరం లేదని మా బాస్ సోబ్రాజ్ నీ దగ్గర మొత్తంగా ఓ సంతకం చేయించాలనుకుంటున్నారు. జస్ట్ కాంట్రాక్ట్. ముందు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు వద్దని చెప్పినా కూడా ఎవడో ఒకటి వచ్చి అగ్రిమెంట్ చేయించుకుని తీరుతాడు. అందుకని మాట్లాడుకుని అతనికే చేసి. ఇలా చూడండి, హాబీ కోసం నేను అందాల పోటీలో పాల్గొన్నాను, కానీ డబ్బు కోసం ఏ అడ్వర్టైజ్మెంట్ లో ఫోర్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేను. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు గనుక ఇందులో సంతకం పెట్టకపోతే నిన్ను నీ అక్కను సోబ్రాజ్ ఇందులో సంతకం పెట్టు. ఏంటి బెదిరిస్తున్నారా? మీ రౌడీజాన్ని బయట చూపించండి. ఇలాంటి వాటికి నేను భయపడ్ను. మీ అందరిని పోలీసులకు పట్టించి జైల్లో తోయిస్తాను. ఏంట్రో దాన్ని బతిమాలతావు? నేను ఆశించింది దక్కలేదంటే అంతం చేస్తాను. సోబ్రాజ్ ప్లీజ్, నువ్వు ఆవేశపడకు. నేను సంతకం పెట్టిస్తాను చెప్తున్నానుగా. ఏడ్చావు, ఏదో పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను బెదిరిస్తోంది. ఈ ఏరియాలో శోభరాజ్ చెప్పిన మాటలు వినేవాళ్ళు మాత్రమే ఉండాలి. నన్ను ఎదిరించి మాట్లాడో తలే ఉండదు. అతను నేను సంతకం పెట్టమని బతిమాలుతున్నాడు. పెట్టనని మొరాయిస్తున్నావా? ఇంత అందమైన ముఖం ఉందనేగా ఇలా పొగరగా మాట్లాడుతున్నావు. దాన్ని లేకుండా చేస్తే నీ అందమైన ముఖాన్ని చివరిసారి అద్దంలో చూసుకో. నువ్వు చూసుకో. వద్దు, తన్నేమి చేయకండి. నాకు పెట్టని సంతకం ఇంకెవరికి పెట్టకూడదు. దీని మొహాన్ని ఎవరైనా డాక్టర్ కు ఫోన్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయండి. మీరైనా రండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. అయ్యో మీరా ఏమిటమ్మా, ఎవరైనా కొంచెం హెల్ప్ చేయకూడదా? మీరా నా చెల్లెల్ని కాపాడమని ఎంతమందిని ప్రాధేయపడ్డానో తెలుసా? తలుపు తీసి తల బయట పెడితే ఆ తలే ఉండదని భయపడ్డారు. ఒక్కళ్ళు సాక్ష్యం చెప్పుంటే శోభరాజ్ ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడు కాదు. విక్రమ్ లాంటి మంచివాడు చనిపోయేవాడు కాదు. ఇలా చూడ, ఇంత చెప్పా కూడా నీ అన్న మీద పెంచుకున్న ప్రేమ నీకు ముఖ్యం అనుకుంటే సరిపోయాడే నీ ఫ్రెండ్. అతని చెల్లెల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పు, నీ అన్న చావుకి నేనే కారణం, ఏ శిక్ష విధించాలనుకున్నా నాకు విధించని చెప్పు. పో. ఏం బోస్, రేపు నీకు బాక్సింగ్ కాంపిటీషన్ కదా, ప్రాక్టీస్ చేయలేదా? లేదు, మనసు బాలేదు. ఏ? నేను నీతో ఓ విషయం చెప్పాలి. ఏంటి? మీ అన్నయ్య గురించి. ఏంటో వీడు డల్గా ఉన్నాడు? రే, ఇవాళ ఏం రోజు వీడితో చెప్పు. శుక్రవారం. నిన్నంతా గురువారం అన్నావు, ఇవాళ శుక్రవారం అంటే ఏంటి అర్థం?
నువ్వు ఒకటివి. ఈ వేళ ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే. అంటే ఏమిటో తెలుసా? లవర్స్ ఇద్దరు కలుసుకునే రోజు, లవర్ లేని వాళ్ళు కొత్తగా లవర్ ని వెతుక్కునే రోజు, లవర్ సరిగ్గా లేకపోతే ఆమెని మార్చే రోజు. మొత్తానికి ఒక ఆడమ్మగా కలిసి సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపే రోజు. ఈ రోజు నీ లవర్ దగ్గరికి వెళ్ళి సంతోషంగా గడపకుండా ఇక్కడికి వచ్చి కూర్చోవడంలో ఏమిటర్థం? ఆమెతో ఏమన్నా గొడవ, తగాదా, లేక రేపు బాక్సింగ్ ఉంది కనుక ఆమెను కలవకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఆమె ఇచ్చే ఉత్సాహంతో నువ్వు బాగా బాక్సింగ్ చేయగలవు. అది నీకు తెలుసా? లవ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. ఇలా చూడు, దొండపట్టు నుంచి ఓ గ్రూప్ వచ్చి ఇక్కడ ఆడబోతోంది తెలుసా? గాజువాక నుంచి ఇంకో గ్రూప్ వస్తోంది. ఇది తాలూకు పెద్దాపురం నుంచి అల్ఫాన్సా అని ఓ ఫిగర్ వస్తోంది. ఇలాంటి సమయాల్లో నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చోవచ్చా? కమన్ కమన్ జాలీగా ఆడదాం రా. కమన్. నేను రాను. వచ్చేసారా బోసు? రా బాసు. మీరు వెళ్ళండి. వెళ్ళమంటావా? మీరందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న బాక్సింగ్ వెంటనే ప్రారంభం కాబోతోంది. ఈ పోటీలో పాల్గొంటున్న మొదటి వ్యక్తి యువ కిషోరం బోస్. బోస్ తో పాటు ఈ పోటీలో పాల్గొంటున్న రెండో వ్యక్తి రాటు తేలిన గుణ. మొదటి రౌండ్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. కొట్టా కొడుకుని. Come on, 1, 2, 3, box! No, Guna, come on, Guna, come on, sit down. శభాష్, బ్రహ్మాండమైన రౌండ్. ఈ రౌండ్ లో బోస్ పై చేయింది. ఛాంపియన్ పథకాన్ని పొందడానికి గుణ ఎంతో ప్రయత్నించాలి. ఎక్స్క్యూజ్ మీ, ఆయన సిగరెట్ తాగుతాం తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే. ఏమండి, ఈ అమ్మాయి బీర్ తాగుతుంది ఏంటి? గత సంవత్సరం ఛాంపియన్ కూడా యువ కిషోరం బోస్ దెబ్బలకు తట్టుకోలేక తలదించుకుంటున్నాడు. కట్టుకురు కట్టు, అది దెబ్బ. వెరీ గుడ్ బోస్.
4, 5, 6, 1. బోస్, శోభరాజుని మీద చాలా డబ్బు పందెం కట్టాడు. పందెమా? నువ్వు ఓడిపోతావని కట్టాడు. నేను చెప్పింది చెయ్యి, ఓడిపో.
సోమరాజు వృత్తే అది కదా. బోస్ నా తమ్ముడు, వాడే గెలవాలని అతను చెప్పలేను. నువ్వు ఓడినందువల్ల ఈ రోజు వాడికి ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? మనకేం వచ్చింది? 50,000 రూపాయలు వచ్చింది. చాలదా? సరే అదులే. ఈ రోజు నుంచి నువ్వు సోమరాజుకి ఎంతో కావలసిన వాడివయ్యావు. అతని సొంత మనిషిలాగా, నాలాగా. రౌడీగానా? అవును, రౌడీనే. అలాగే అనుకో. నువ్వెవరివి? ఊరికే కాళ్ళు చేతులు ఆడిస్తూ బాక్సింగ్ చేస్తే పెద్ద ఛాంపియన్ అవుతావా? నిజ జీవితంలో నువ్వు ఛాంపియన్వి కాదు, అతను సోమరాజ్. నీకు తెలీదు, నువ్వు చిన్న కుర్రాడివి. మనమంతా జీవితంలో ఓడిపోయిన వాళ్ళం. సోమరాజ్ అంటే లేకుంటే మనకొక్క పూట భోజనం కూడా దొరికిండదు, తెలుసుకో. నీ బాక్సింగ్ మనకి తిండి పెట్టదు. అని నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నువ్వు బాగా చదువుకున్నవాడివి, నీకున్న మెదడుకి. ఎవరికి కావాలరా మెదడు? పెద్ద మెదడు 30 రూపాయలు ఇస్తే కసాయి కట్టో దొరుకుతుంది. నువ్వు ఎవరు అనుకోని ఇలా మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఏముంది? నలుగురు పనికిమాలిన మెదవలతో కలిసి రోడ్ల మీద తిరుగుతున్నావు. సోమరాజ్ గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉంది, నాకే అర్హత ఉంది. ఇక్కడ డబ్బు కావాలరా, డబ్బు. అది సోమరాజ్ దగ్గర ఉంది. అది ఏ మార్గంలో వచ్చినా సరే. మనమంతా వీరులమై పోరాడుతాం, విజయం పొంది గమ్యం వైపు పయనిద్దాం. మన నాన్న చెప్పింది. ఇంకా మీ నాన్న చెప్పింది తలుచుకుంటున్నావా? ఇలా చెప్పిన వాడి నలుగురు మంచి వాళ్ళని పట్టించి ఉరికంబ ఎక్కించి దేశద్రోహి అయిన చెడ్డ పేరు తెచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆయనకి మనం పుట్టామని తలుచుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. దానికంటే సోమరాజుకి అనుచరుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. అన్నయ్య, రే, పట్టించే వాడికంటే పట్టడన్నం పెట్టేవాడికి ఎంతో బెటర్, అది తెలుసుకో. మనల్ని కన్నవాడు ఒక పిరికివాడు. ఆయన చెప్పిందే వేదవాకు అనుకుని జీవితాన్ని నాశనం చేసుకోకు. బుద్ధిగా రేపు సోమరాజు తెచ్చుకోను.